బాధాకరమైనటువంటి అంశం. మన శంకర్ నగర్లో పారిశ్రామ్యాలు చేసుకుంటున్నటువంటి ఒక ఇంటికి కరెంటు ఇదై మొత్తం పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి. చిన్న వ్యాపారం పారిశ్రామ్యాలు చేసుకొని ఈ కుటుంబం భాష అనేటువంటి ఈ కుటుంబం జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. దీనికి 5 మంది ఉన్నారు. మరి ఈరోజు దాని ద్వారా దాదాపుగా ఇక్కడికి రాత్రి తెల్లవారుజామున 3 గంటల సమయంలో మొత్తం కూడా కాలిపోయినటువంటి పరిస్థితి. దాదాపుగా ఈ కుటుంబం సభ్యులతో మాట్లాడి ఇక్కడికి వచ్చి మాట్లాడిన తర్వాత దాదాపుగా 2 లక్షల రూపాయల దాకా నష్టపోయాము అని చెప్పి బాధపడుతూ ఉన్నటువంటి అంశం. ఈ విషయం కూడా పొద్దున తెల్లవారుజామున దాదాపుగా 7 గంటల సమయంలో మా పార్టీ గౌరవనీయులు మల్లప్పన్న గారు తెలుసుకున్న వెంటనే తప్పకుండా ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళండి, ఆ కుటుంబం ఎంత నష్టపోయిందో ఆ కుటుంబాన్నితో మాట్లాడి ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి తప్పకుండా జనసేన పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి భరోసా ఇవ్వండి, ఆ కుటుంబానికి మనం అన్ని రకాలుగా అండగా ఉందామని చెప్పి గౌరవ మా పార్టీ ఇన్ఛార్జి మల్లప్పన్న గారు మమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగింది. తప్పకుండా ఏదైతే జరిగిందో సంబంధిత అధికారులతో మాట్లాడి ఈ కుటుంబానికి అన్ని రకాలుగా జనసేన పార్టీ అండగా నిలబడుతుందని చెప్పి ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నేను ఏఈ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి ఇక్కడికి సంబంధించి ఇంటికి సంబంధించి కూడా ఏఈ గారు వెంటనే ఇక్కడికి వచ్చి పర్యవేక్షించి ఇది ఏదైతే ఇబ్బందిగా ఉందో కరెంటు, ఈరోజు ఈ కరెంటు మెయిన్ వైర్ ఇక్కడికి రావడం ద్వారా ఈ నష్టం జరిగింది అని చెప్పి కుటుంబ సభ్యులు భావిస్తూ ఉన్నారు. ఏఈ గారికి జనసేన పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, తప్పకుండా ఏఈ గారు వీలైనంత త్వరగా ఇక్కడికి వచ్చి ఇది ఏదైతే ఉందో తప్పకుండా దీన్ని సరిచేయాలి అని చెప్పి కూడా ఈ సమస్యను పరిష్కరించవలసినదిగా ఏఈ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. తప్పకుండా ఏది ఏమైనా ఈ విషయం పైన మా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారితో మాట్లాడి తప్పకుండా ఆదోని జనసేన పార్టీగా ఈ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.